మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈనాటి పత్రికా సమావేశం మరి అదేవిధంగా మన శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సార్, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి శ్రవంతి రెడ్డి గారు మరియు ఈ పత్రికా సమావేశం ఈనాటి పత్రికా సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా ముందుగా స్వాగతం చెబుతూ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్ గారు ఎన్నికైన సందర్భంగా ఇప్పుడే పార్టీ పతాకావిష్కరణ చేసి వచ్చాం. దాని గురించి మన మీడియాకు గౌరవ పెద్దలు మన పార్లమెంట్ క్యారీ చేసుకుంటూ మీకేమైనా క్వశ్చన్లు అడిగితే మేము ఆన్సర్ చెప్తాం, అది కూడా చేసుకోండి. మీరు కావాలి లేదు మీరు ఇది చేయలేదు అనుకోండి, మేము ఇక వేరే క్వశ్చన్ తీసుకోవడం పనిచేస్తాం. కేంద్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నితిన్ నవీన్ గారికి మనస్ఫూర్తిగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రతి ఒక్క కార్యకర్త తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, వివిధ రాష్ట్రాలలో కీలక సమయంలో ఎన్నికల సమయంలో ఇన్ఛార్జ్గా ఆయన ఓటమి ఎరగని నాయకుడుగా కార్యకర్త స్థాయి నుంచి ఎదగడం జరిగింది. కేవలం 46 సంవత్సరాల వయసులో ఇవన్నీ కూడా ఆయన సాధించడం, పార్టీ గుర్తించడం, ఆయనకి ఈ బృహత్తరమైన బాధ్యతలు ఆయనకు అప్పగించడం చాలా ఒక కార్యకర్త, సాధారణ కార్యకర్త కూడా ఒక మంచి మోటివేషన్ లాంటి డెవలప్మెంట్. సో పార్లమెంట్ క్షేత్రం నుంచి ఆయనని అందరం అభినందిస్తూ ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరి ఎన్నో రాష్ట్రాలు మరియు 19వ లోక్సభ కూడా భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో కూడా యంగ్ అండ్ డైనమిక్ నాయకుడుగా ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలకి ఇన్ఛార్జ్గా ఉండి భారీ విజయాలు ఆయన స్ట్రాటజీలో భారతీయ జనతా పార్టీ భారీ విజయాలు కైవసం చేసుకుంది ఇదివరకు. సో నూతన శకానికి ఈయన అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ ఒక దిక్సూచిగా ఈయనని అధ్యక్షుడిగా చేయడం వల్ల నాంది పలికి సుమారు 300 కోట్లతోటి 355 కోట్లతోటి కేంద్ర నిధులు తోటి మన మండలం డ్రైనేజ్ పనులు యూజీడీ ఈ పనులు చేపట్టడం జరిగింది. ఎటువంటి ప్రోగ్రెస్ లేదండి, ఏ ప్రోగ్రెస్ లేదు. ప్రతి దిశా మీటింగ్లో అదే జవాబు, ఇప్పుడు కంప్లీట్ చేస్తాము, అప్పుడు కంప్లీట్ చేస్తాము. ఉన్నాయి 42,000 కనెక్షన్లు, అలా 400 చేసినాము. పర్సెంటేజ్ కన్ఫ్యూజన్ చేస్తారు, వందలల్లా అయింది కనెక్షన్. ఇది ముందుకు పోదు. ఇవాళ మళ్ళా దిశలో పడితే అదే ఆన్సర్. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ మళ్ళా పెద్ద పెద్ద నాయకుడు, భారీ నాయకుడు ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు వెళ్ళారు. వాగ్దానాలు అయితే ఇక మీకు చెప్పనవసరం లేదు. ఎన్నిసార్లు రిపీట్ చేయాలి, ఎన్నిసార్లు రిపీట్ చేసినా సీఎం సిగ్గురాదు. $42,000 కనెక్షన్లు ఇవ్వాలి, 400 ఇచ్చినామని చెప్తారు. ఇంకా
ఎప్పుడు చేస్తారంటే దానికి ఒక ప్రణాళిక లేదు, స్టాఫ్ లేదంటారు, సరిపోయేంత వర్కర్లు లేరంటారు. కాబట్టి ఇవాళ కనీసం నూతన కలెక్టర్ గారు చాలా టెక్నికల్గా మాట్లాడడం జరిగింది. ఆవిడ డైరెక్షన్లో ఇది ఇవాళ ఒప్పుకున్నట్టు 6-7 మంత్స్లో కంప్లీట్ చేస్తామని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక 4 రోజులు అయినాక మళ్ళీ రివ్యూ కూడా వితౌట్ దిశ సపరేట్ రివ్యూ కూడా నేను కాల్ఫర్ చేశాను. పోయినసారి అకాల వర్షాలు పడ్డాయి 3 నెలల కింద. మస్తు పంట నష్టం అయింది, ఎకరాలు ఎస్ఆర్ అటు గోదావరి సైడ్ ఎస్ఆర్ఎస్ బ్యాక్ పడ్డారు. రూరల్ నియోజకవర్గంలో నేను పోయి మస్తు గ్రామాల్లో తిరిగినాను. బ్రిడ్జ్ రోడ్డు పోయినాయి, పొలాలల్లో ఇసుకంత చేరి పొలాలు నాశనమైనవి. ఏమి ఇస్తారు సహాయం అని మస్తు అప్పటికి మస్తు కొట్లాడినాను. ఏం చేశారని ఆయన అంటే జియో తీసినాడు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక చెత్త కాగితం 12,000 ఎకరాలు 16,000 రైతులు మేము 10,000 ఇస్తాం. ఎన్నటి ఇస్తామంటే దానికి డేట్ ఉండలేదు. ఎన్నటి ఇస్తారు ముచ్చట్లేదు, డేటు ముచ్చట్లేదు. జస్ట్ వేగ్ జియో. నేషనల్ హెల్త్ మిషన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకి డబ్బులు వస్తాయి, మళ్ళీ సబ్ సెంటర్లకి డబ్బులు వస్తాయి. గ్రామ స్థాయిలో గరీబోళ్ళు చిన్న చిన్న బీమాలు, వ్యాక్సినేషన్లు, ఇటువంటి వాటికి కేంద్రం నుంచి కోట్లాది నిధులు వస్తుంటే ఈ కేసీఆర్ రెజీమ్లా ఆ ఫండ్ అంతా డైవర్ట్ చేసేసుకొని చెప్తున్నా. నేను గత 4 సంవత్సరాల నుంచి ఎన్హెచ్ఎం నిధులు వస్తలేవు. ఎందుకంటే కేసీఆర్ లాంటి దొంగ డైవర్ట్ చేసుకున్నాడు, బెనిఫిషరీ డీటెయిల్స్ ఇవ్వలేదు. సిగ్గుచేటండి రాష్ట్రానికి. ఇటువంటి ఫాల్తు దొంగని, కేసీఆర్ లాంటి ఫాల్తు దొంగని అసలు భారతదేశంలో రాజకీయ వ్యవస్థనే చూడదు. ఈ జిల్లాలో ప్రశాంత్ రెడ్డి మంత్రి ఉన్నాడు. ఆయన డైవర్ట్ చేసిన ఆర్ఓబి నిధులు వాపస్ తెప్పియనికే నానా తట్టలు పడ్డారు. 4 సంవత్సరాలు డిలే అయ్యి ఇలా 6-3 ఫ్లైఓవర్లు అయిపోయినాయి. ఆ బాల్కొండ ప్రజలు ఎందుకు వేస్తారు అని మీ హెల్త్ పైసలు నాశనం చేసి వాళ్ళ పైసలు మొత్తం డైవర్షను. రైతులను పట్టించుకునేది లేదు. మళ్ళా దొంగలు అయితే కల్వపిట్ల దొంగలు ఉన్నారు. దోపిడీ వాళ్ళు వేసింది 10 ఏళ్లలో దానికి మొత్తం కొట్టపీకిరు. బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి రూపంలో మొత్తం కబ్జాలు అవుతున్నాయి. పోయినసారి దిశలో కూడా మాట్లాడారు, మొత్తం కబ్జాలు అవుతున్నాయి, చెరువులు కబ్జాలు అవుతున్నాయి అని టేకప్ చేస్తే ఇరిగేషన్ ఆఫీసర్లు పోయి యాక్షన్ తీసుకోవాలన్నా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆపుతారు. ఎందుకు ఆపుతారు తెలుసు కదా బ్రదర్, మీకు చెప్పండి ఎందుకు ఆపుతారు? ఒక బ్రదర్ చెప్తూనే ఉన్నాడు, ఓటు బ్యాంక్ రాజకీయాలు. ముస్లింల ఓట్ల కోసం అరే చెరువులు మంచిగా ఉండి ఈ మొత్తం ఇదంతా నాలా అంతా మంచిగా వాడితే ముస్లింలకు మంచిది కదా. తప్పకుండా కంప్లైంట్లు మేము కంప్లైంట్ ఇచ్చేసామని ఇరిగేషన్ అన్నాడు. కంప్లైంట్ ఇస్తే ఏమైందంటే జవాబు చెప్తాడు. మొత్తం ఎన్ని కంప్లైంట్ అనేక సార్లు ఇచ్చినాం, అన్ని కంప్లైంట్లకి ఎఫ్ఐఆర్ తీసుకొని పెట్టుకొని చెప్పారు. నెక్స్ట్
విశాఖ అన్ని ఎఫ్ఐఆర్లు చేయించి పెట్టాడని చెప్పి నీకే 6 నెలలే 8 నెలలు అయిపోయింది. ఇవన్నీ ముస్లింలకు కనబడాయి. ముస్లింల సూటి అడుగుతున్నా, మీకు కనబడే ఇవన్నీ మీ బతుకులలో మంచిగానేయా మీ దగ్గర డ్రైనేజీలు మంచిగా ఉన్నాయా అవి లేవు. కులంగా అంతా కబ్జా అయితే మీ డ్రైనేజీలు పోలేవు అని నేను కూడా ఏంటికి ఇస్తారు రోడ్డు. ఈ దోపిడీకి ఎందుకు వేయాలి రోడ్డు? వాడు ముసలోడు కేసీఆర్ వానికి వేసారు 10 దండగా కూడా, ఇప్పుడు వీళ్ళకి వేస్తారు రోడ్డు దండగా. ఎందుకు వేస్తారు రోడ్డు? పని చేసేవాడు ఓటు అయింది. ఓటు వేసేది ఎవరికి వేస్తారు? బయట కనబడదు, సీక్రెట్ బ్యాలెట్. బయట ఏమైనా చెప్పుకోండి, ఓటు బీజేపీకి ఏంటి? అది ఏం చేసిండు కాంగ్రెస్ వాడు? టీఆర్ఎస్ వాడు ఏం చేసిండు? దోపిడీ మీది కూడా అయింది, మీ సొమ్ము కూడా దోపిడీ అయింది. 3 సంవత్సరాల కింద 6 మైనారిటీ గురుకులాలు ఏమంటారు మీ దాంట్లో 4 కట్టిండు, 2కి గాయబ్ చేశారు పైసలు. మీ పిల్లల చదువులు కూడా నాశనం చేస్తుంది. 6 సెంట్రల్కి వెళ్ళి ఫండ్ వచ్చింది, 4 కట్టిండ్రు, 2కి గాయబ్. దానికి స్టేట్ ఫండ్ ఇయర్ ఇల్లు, అది ఏమైంది చెప్తే నేను 6కి పైసలు వస్తాయి కదా, 4 కడతారు స్టేట్ ఫండ్ ఇయర్, అందుకే 2 కావాలి. ఎందుకు ఓటేస్తారు? మళ్ళీ ఈ ఎలక్షన్, ఈ లోకల్ ఎలక్షన్ రాగానే ఆడవాడు పతంగ కూడా వస్తుంది, పతంగ ఎగరేసుకుంటాడు. వాడు ఏం చేసినా ఆయన మీ బతుకుల కంటే ఏం ఉండదు. మళ్ళా వస్తాడు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాడు, మళ్ళీ వానికి నేను జవాబు ఇవ్వాలి, ఉల్టాలట్టుగా ఇస్తా అని పోతాడు. మళ్ళీ 5 ఏళ్ళ వరకు రాడు, వస్తాడా? రాడు. మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ వస్తుంది, మన కాలు మొక్కుతుంది కాంగ్రెస్. పనిచేసేటోనికి, కరప్షన్ లేని వాళ్ళకి, మీకు ఇల్లు కట్టించిన వాళ్ళకి, మీకు ఇలా చేయించిన వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ పథకం ఉందా బ్రదర్? చెప్పండి. మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడ, ముస్లిం మీడియా మిత్రులు, ఆయుష్మాన్ భారత్ పథకం లేదు, ఉన్నదా? లేదు. మీరు బీమార్లు అయితే పైసలు ఓడియాలి, మరి కేంద్రం ఇస్తూనే కదా. ఇల్లు కట్టించిర్రా ఈ రాష్ట్రంలో? కట్టియారు. కేంద్రం వెళ్ళి 100 కోట్లు 1000 కోట్లు వేరే రాష్ట్రాలన్నీ, బీజేపీ రాష్ట్రాలు అన్నిట్లు అయిపోయినాయి. ముస్లింలు కూడా ఇల్లు కట్టుకో. వీడేమైనా చేస్తున్నా? లేదు. మీకు పిల్లగాళ్ళకి చదువు చెప్పుకొని ఇక కేంద్రంకి వెళ్ళి పైసలు వస్తే ఆ స్కూల్ కట్టేది లేదు. కానీ కుల్లా మా క్యాపిటల్ సంస్థలు చెప్పినాయి, పోలీసు వాళ్ళు చెప్పిండ్రు. ఎన్నిసార్లు విచారణ చేస్తారే? మెల్లగా పైసలు వసూలు చేస్తుండే రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ చేసి ఏమింటారు నాయన? ఏమి నా ఫోన్ ట్యాపింగ్ చేశారు ఏమింటారు? మిమ్మల్ని బూతులు తింటేనే వింటారు. ఎందుకు మీకు షోకా? కల్వకిట్లకి ఇదేం షోకు? మస్తు తింటుంటే నేను బూతులు, అది ఏం ఆనందం వస్తుంది. అది కుల్ల టైపింగ్ అయింది, ఎంపీలది అయింది, మంత్రులది అయింది. మళ్ళీ 15 రోజులు అవుతాడు, మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తాడు, మళ్ళీ ప్యాకేజ్ మాట్లాడు. ఇదే పని ఈయనది కూడా. అన్నీ అయిపోయినాక ప్యాకేజ్ అని గారి 6 పైసలు ఎవరో పోయాను అన్నాక అప్పుడు సిబిఐ కప్పు. అది రేవంత్ ఈ స్ట్రాటజీకి అది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి తిరుగుతున్నారు. స్మార్ట్ ఫోన్లే టైప్ అయినారా నాయన? అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి లేదు. ఇందూరు ప్రజల చేతుల్లో ఉంది. లాస్ట్ టైం ఆల్మోస్ట్ మార్చిండ్రు. కేవలం 2-3 సీట్లతో పోయింది. ఈసారి 100% పేరు ఇందూరు ప్రజలే మారుస్తారు.
దాని గురించి కాంగ్రెస్ కూడా ఏమన్నా మాట్లాడినా? అధ్యక్షుడు ఏమన్నా? శివభక్తులు కాబట్టి పెట్టుంటారు, శివుణ్ణి ఆరాధిస్తే పుట్టింటారు కాబట్టి పెట్టిస్తారు. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఏంటి పెట్టింది మహేష్ అని పేరుకు అర్థం ఉంటుంది. ఆ పేరు పెట్టేదానికి రీజన్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ బేసిస్ ఉంటుంది దానికి. మహేష్ పేరు సూర్యనాథ్ కూడా పెట్టొస్తుండే కదా, లమ్మనాయనకి పెట్టలే కదా. అందమైన పేరు పెట్టుకున్నారు, అర్థమైన పేరు పెట్టుకున్నారు, మంచి జరగాలని పేరు పెట్టుకున్నారు. అందుకనే మేము చెప్తున్నాం, అదొక దశాబ్దాల శతాబ్దాల పోరాటం సాధించుకున్నాం. ఎన్నికలు ఈ దేశంలో పుట్టకంటే ముందు నుంచి పోరాటం జరుగుతుంది. ఇది ఇలా కామన్ సెన్స్, సెన్స్లెస్ ఫెలోస్. మెంబర్షిప్ ఉంది, నేనైతే నమ్ముతున్నా ఉందని. మెంబర్షిప్ నా నమ్మకం, అది మనం కాదంటారా? కాదంటారా? చెప్పు కావచ్చు. నా నమ్మకాన్ని మీరు కాదని నువ్వు ఏం చేసినావు రాబాయ్ అని చెప్తే అడిగితే గుడిసున్నా, చేసేది లేదు, పీకేది లేదు. ఆయన ఒక ఎలక్షన్ గెలిచేది లేదు జీవితం. ఆ సబ్జెక్ట్గా తప్పడు. డెవలప్మెంట్ పక్కకు పెట్టి ఆయన జీవితంలో ఎలక్షన్ గెలిచేది లేదు, పదవి లేదు, అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్. డెవలప్మెంట్ స్పెల్లింగ్ కూడా తెలియదు. పార్టీని వేస్తావా అంటే లొట్ట పీస్ వేస్తాడు. అవును సార్ వేస్తాడా? మళ్ళా పనికి మళ్ళీ క్వశ్చన్, ఈ పేరు మారుస్తే డెవలప్మెంట్ అవుతుందా అని వాడైతే అడుగుతాడు కదా, వాళ్ళ అమ్మని ఆయన పోయి అడుగుమనాలి, ఆయనకి ఆ పేరు ఎందుకు పెట్టిందని. వాళ్ళు చెప్తారు ఎందుకు పెడతారు పేరు. నిజాం పేరుతో ఎందుకు బతుకుతామండి? బట్టలు లేకుండా బతుకమ్మ ఆడిపించిన పేరు పెట్టుకుంటారా? హిందూ చిన్న చిన్న 2 సంవత్సరాల పిల్లగాళ్ళని 2 ముక్కలు నరికినందుకు పేరు పెట్టుకుంటారా? నిజాంది. రజాకర్లతోటి హిందూ మహిళల్ని మానవి అదేంది రేపులు చేసిన వాళ్ళని పేరు పెట్టుకుంటారా? మానభంగం చేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని హిందువులని పేరు పెట్టుకుంటాడా? ఎందుకు పెట్టుకోవాలి నిజాం పేరు? దానికి జవాబు చెప్పాను. ఇప్పుడు డెవలప్మెంట్ చేసి నరేంద్ర మోడీ కాలు దుమ్ము గోటి దుమ్ము కూడా పనికిరాదు డెవలప్మెంట్. అది కూడా మేమే చేయాలి. हिंदुవులు పగబెట్టు ముస్లింలని అడుగుతున్నా ఏపీ చెప్పిన కాంగ్రెస్ एप्लीकेशन का पैसा भी बर्बाद मत करो ना कोई जीतने वाला है। मैं सुन रहा हूँ रोज वो मेयर पद के लिए कहते लड़ रहे थे। मेयर पद के लिए आपको कारपोरेटर जीतना पड़ता। 2 कारपोरेटर नहीं जीतते आप हिंदू 2 नहीं जीतते। लकीर के उस तरफ एमआईएम जीतता, उस तरफ बीजेपी। दो वार्ड नहीं जीतते भाई। सबसे बड़ा बकरा कौन बनते पता है? वो मेयर बनते बोल के हम उतरते बोलते थे वो लोग सबसे बड़ा बकरा बनते। मेयर नहीं, आप कारपोरेटर नहीं बनते। उसने मेरे पहचानत किए बेचारे। मैं पहले बोल रहा हूँ आप कारपोरेटर भी नहीं बनते, मेयर छोड़ो।
स्टैम्प पेपर लिख के दूँ दे दो चाहिए और एक स्टैम्प पेपर बहुत दिन हो गए మీరు కార్పొరేటరే కాదు పాప మంచి మంచి పెళ్ళి పడుతున్నాయి నాకు బక్కలు అవుతారు మీరు కార్పొరేటరే కారండి ఇంకా ఇది పరిస్థితి ఇలా ఏం డేట్ 20 జనవరి ఇవ్వాలి ఇక మేము ఫీల్డ్ మీద దిగలేదు మేము టికెట్లు ఇవ్వలే మేము నోరిప్పలే మా సోషల్ మీడియా మొదలు కాలేదు ఈడనేమో ఈసారి నేను అప్లికేషన్ తీసుకుంటామని చెప్తే 500 పైన అప్లికేషన్లు వచ్చింది నేను నిద్ర కూడా లేచి కళ్ళు కూడా చిన్నగా అయిపోయింది బయట అమెరికాలో హోటల్ పెట్టుకునే వాళ్ళు వచ్చి అప్లై చేస్తారు సార్ మేము బీజేపీ కోసం మేము ఖర్చు పెడతాం సార్ కష్టపడతాం ఈడనేమో ఇట్లున్నది ఆ కాంగ్రెస్ వాడికేమో క్యాండిడేట్ లేదు ఊరికే ఎగవాడకూరి నాకు తెలిసిన వాళ్ళు మేజర్ కాదు కార్పొరేటర్ కూడా కాదు ఏమనంటే लकीर के उस तरफ हमारे को 15 आते ना 16 आते ना ये इस तरफ लुटा पीस आते और वो लकीर के उस तरफ भी क्यों डाल रहे हैं वोट कांग्रेस को क्यों डाल रहे एक रीजन नहीं दे सकते तुम लोग बोलो वो मेरे बचपन से सुनते आ रहा हूँ सेक्युलर वो एक किया था आंसर वो भी नहीं है कांग्रेस वाले పోతే డ్రైనేజీలు వర్షం ఒక్క వర్షం పడితే చాలు డ్రైనేజీలు ఊరుతాయి పాపులర్ నేమ్స్ ప్రతి వార్డులో లిస్టు రాసి అదేనా అడిగితే పేరు అడిగితే చెప్తా సజెషన్ అడిగితే అది అడగకుంటే అది చెప్పరాదు నా చేతి 3 పేర్లు ప్రతి వార్డుకి రామచంద్రరావు గారు పంపుతారు రామచంద్రరావు గారు నిర్ణయం చేసిన వాళ్ళకి టికెట్ వస్తుంది వచ్చిన వాళ్ళకి మేము బండి ఎక్కి ప్రచారం చేస్తాం నాకు ఈ పూర్తి ప్రక్రియలో వీళ్ళు ఏమన్నా అధ్యక్షులు అడిగితే చెప్పుడు అడగకుండా చెప్పేది కూడా లేదు వాళ్ళ గురించే మేము మా ఇంటికి వెళ్ళి లేదు సార్ ఇంటికి వెళ్ళి లేదు అంటే స్పష్టంగా ఆన్సర్ ఇచ్చిందా మీరు అడగలేకపోయిన ప్రశ్నకి నేను జవాబు స్పష్టంగా ఇచ్చిన రాష్ట్రం నుంచి వస్తాం రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఉన్నారు కాంతారావు గారు ఉన్నారు వాళ్ళు స్క్రూటినీ చేసి పెద్దలు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న మిగతా పార్టీ సీనియర్ నాయకుల యొక్క అభిప్రాయం తీసుకొని టాప్ 3 పేర్లు చేసి సర్వే ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఇది పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయం జిల్లా కోర్ కమిటీ సార్ పెడితే ఆల్రెడీ ఇచ్చిన పిలుపు హైదరాబాద్లో ప్రెస్ మీట్లో పిలుపునిచ్చిన 15 టికెట్ దాకా ఇస్తున్నాం వచ్చి కంటెక్ట్ చేయండి